కాలయాపన చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రియాజ్ సార్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, కోదండరామ్ కానీ, ఆగ్నూరు మురళి కానీ వీళ్ళందరూ ఎందుకు నిరుద్యోగ సమస్య మీద బయటకు వచ్చి మాట్లాడట్లే? అంటే మీరు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారా? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మా నిరుద్యోగాల పరిస్థితి ఏంది? మేము ఇంకా రోడ్డు మీదే ఉండాలా? మిమ్మల్ని నమ్మి కూడా చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి, మీ మాత్రం నిరుద్యోగాలు మిగిలిపోయి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం ఇంకా మా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అని చెప్పి. ఆయన ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్లు ఎక్కువైనాయి, మాకు ఇప్పుడే వద్దు అన్నట్టుగా కూడా ధర్నాలు చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతారు. దానిపైన ఏం చెప్తారు? ఇక దానిపైన ఏం చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువైనా. ఎందుకంటే ఆయన పక్కనున్న వాళ్ళు ఏం చెప్తారో లేకపోతే ఆయన ఓన్ స్క్రిప్ట్ ఆయన చేసుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక గంట ఉందేమో, ఎందుకంటే ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పబోతే మరి నేను కొంతమంది నమ్ముతారు కదా, గండాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి అట్లాంటిది నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆయన జర ఈ హాస్పిటల్ కూడా చూపిస్తే కొంచెం బెటరేమో. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు వద్దని కూడా ఎవరు ధర్నా చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీ ఉద్యోగాలను ధర్నా చేస్తున్నాం. సరే